హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాననమాట. నాకేమైంది? నేనెందుకు హాస్పిటల్‌కి వెళ్ళాను? అసలేంటి విషయం అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను ఇంటి నుంచి హాస్పిటల్కి అయితే వెళ్తున్నానమాట. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాను అనేసి అయితే నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను ఏ హాస్పిటల్కి వెళ్దామా అనేసి సెర్చ్ చేస్తున్నామన్నమాట. మా హస్బెండ్ అయితే తనకు తెలిసిన వాళ్ళందరినీ అడిగానన్నమాట, ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది అనేసి. ఇంకా నిజామాబాద్లో అడిగితే కావేరి అనే హాస్పిటల్ పేరైతే చెప్పారండి. మేము ఎప్పుడు కూడా ఈ కంప్లీట్గా ఒక హాస్పిటల్ అనేది చూపించుకోమన్నమాట. రెగ్యులర్గా వచ్చే హాస్పిటల్ అనేదంటూ ఏది ఉండదండి. ఎందుకంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం అనమాట. ఎప్పుడైనా విపరీతంగా ఏదో ఒక హెల్త్ కండిషన్ బాగాలేక వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొన్ని వేరే హాస్పిటల్స్కి అయితే వెళ్ళే వాళ్ళమండి. కావేరీ హాస్పిటల్కి ఎందుకు వచ్చాము అనుకుంటే కొంచెం చాలామంది మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళైతే ఈ పేరు చెప్పారనమాట. ఈ హాస్పిటల్కి అయితే వచ్చామండి. సో ఆ రోజైతే మేము హాస్పిటల్ పక్కనున్న దగ్గర అయితే ఇంకా ఇక్కడైతే కొబ్బరి బొండాలు, అలానే చెరుకు రసం అనేది అమ్ముతున్నారనమాట. చాలా స్వీట్గా, చాలా ఫ్రెష్గా ఉందండి. ఆ జ్యూస్ అయితే తాగామండి. ఇంకా తాగిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ అయితే చాలా సేపు వరకు అయితే రాలేదనమాట. టైం పడుతుందంటే బయటనే ఉండేసి ఇంకా తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత మా ప్రాబ్లం ఏంటో తనకైతే చెప్పామండి. అసలేంటి అంటే ఇక్కడ ఐసీయూలో నేను ఎందుకు వచ్చాను అని అనుకుంటే కనుక విషయం అయితే చెప్తానండి. నేనైతే నాకు 2 కూడా నార్మల్ డెలివరీ అండి. ఒక పాప, ఒక బాబు అనమాట. అయితే నేను నార్మల్ డెలివరీ అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌నే డెలివరీ అయితే అయ్యాననమాట. అక్కడైతే నాకు పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ సర్జరీకి అయితే నాకు అక్కడ అవైలబుల్ అయితే లేదనమాట. దాని గురించి అనేసి ఇంకా కొంచెం టైం అయితే పట్టిందండి. మా బాబు ఏజ్ వచ్చేసి 11 ఇయర్స్ అండి, రన్నింగ్ అనమాట. పాప 7 ఇయర్స్ అనమాట. ఇంతవరకు నేను ట్యూబెక్టమీ సర్జరీ ఎందుకు చేపించుకోలేదు అనుకుంటే గనుక పిల్లలు చిన్నగున్నారు. ఇంకా అప్పుడు చేయించుకునే పరిస్థితి అంటే ఆ టైం రాలేదనమాట. ఎందుకంటే పిల్లలతోనే టైం అంతా గడిచిపోయింది. కొద్దిగా కొన్ని రోజుల తర్వాత చేయించుకుందాము, పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత చేయించుకుందాం అనేసి అలాగే ఉండిపోయానండి. ఎప్పుడైనా చేయించుకోవాల్సింది అయితే తప్పదు కదా అనేసి ఇంకా లాస్ట్‌లో అయితే ఈ సమ్మర్ హాలిడేస్‌లోనే చేయించుకుందాం అనేసి ఇంకా ఫిక్స్ అయ్యానండి. ఇంకా ఇక్కడ హాస్పిటల్‌కొచ్చిన తర్వాత ఆహ్, ఇంకా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ చేయించిన తర్వాత ఇంకా సర్జరీ అయితే చేసేసారండి. చేసిన తర్వాత ఇక్కడ ఐసీయూలో ఒక 2 డేస్ అయితే ఉంచారండి. ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే ఇంటికి పంపిస్తామన్నారు. కానీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయానండి. నేనైతే డిశ్చార్జ్ అవ్వలేకపోయాననమాట. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ మత్తనేది ఒక 12 అవర్స్ అయితే ఉందండి నా లోపల. ఆ తర్వాత మొత్తం బ్రెయిన్‌కెక్కేసిందనమాట. అంటే పెద్దగా హెవీగా తలనొప్పి రావడము, మిడిసిల్లో నొప్పి రావడము, అలా కొద్దిగా ఒక 1 సెకండ్ గానీ, 2 మినిట్స్ గానీ కూర్చుండి టాబ్లెట్స్ కూడా వేసుకోకపోయేదాన్నండి. సో, అలా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నడుము నొప్పి చాలా వచ్చిందనమాట. ఇంకా డాక్టర్ గారు చూసిన తర్వాత ఇంకొక 2 డేస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవ్వచ్చు అనేసి అన్నారనమాట. దాని గురించే మేమైతే అక్కడే ఉండిపోయామండి. ఇక్కడ చూడండి, మాతో పాటు మా రితు కూడా ఉన్నదనమాట. నా దగ్గర హాస్పిటల్ అయితే 4 డేస్ అయితే మా హస్బెండ్, మా పాప ఇద్దరు నాతో పాటే ఉన్నారండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు వస్తా అన్నారు. కానీ ఐసీయూలో అసలు ఎవ్వరికీ రానివ్వట్లేదండి. వచ్చినా వేస్ట్ అనేసి ఇంకా ఎంతమంది ఉన్నా మా హస్బెండ్ ఉంటేనే నాకు కొంచెం ఎక్కువ ధీమా,
ఎక్కువ కొంచెం ధైర్యం అనమాట. సో, అందుకే మా వారే నాతో పాటు ఉన్నారనమాట. హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు పాపం మా రీతు అయితే సరిగ్గా తినడం గానీ, పడుకోవడం గానీ అస్సలు చేయలేదండి. ఇంకా తనకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉందనమాట అక్కడ. ఇంకా మిర్చి తింటాను అనేసి వాళ్ళ డ్యాడీకి చెప్తే తీసుకొచ్చాడండి ఈవినింగ్ టైంలో. ఇంకా మా వారు మా రీతు ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి రావడము, ఇంకా నా దగ్గర ఉండి వాళ్ళంతా నన్ను చూసుకోవడం అదంతా జరిగిందనమాట. సో, మా వారు ఏమన్నా వర్క్ ఉన్నా కూడా హాస్పిటల్ నుంచే చేసుకున్నారండి. కానీ నన్నైతే అస్సలు వదిలిపెట్టి వెళ్ళలేదనమాట. 4 డేస్ తర్వాత కొంచెం నార్మల్ కండిషన్‌కైతే వచ్చానండి. సో, ఆ తర్వాత ఇంకా డైరెక్ట్‌గా అమ్మ వాళ్ళ దగ్గరకైతే వచ్చేసాననమాట. సో, ఫస్ట్ టైం సర్జరీ చేయించుకున్నానండి. సో, సర్జరీ ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా, హెల్త్ ఇష్యూస్ అనేసి నాకైతే ఇప్పటి వరకు తెలీదండి. సో, నేనైతే చాలా ప్రాబ్లమ్స్‌లో ఫేస్ చేశాననమాట హెల్త్ పరంగా. సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి సెట్ అయ్యానో, నేను ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో, ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.